దానికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల దమనకాండలు సంతుష్టీకరణ రాజకీయాలకి పరాకాష్ఠగా ఏదైతే దేశ వ్యాప్తంగా ముస్లిం లీగ్ లేదు కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు అలాగే దాంతో పాటు ఏదైతే మనందరికీ అత్యంత పవిత్ర క్షేత్రమైన శబరిమల గతంలో శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు ముష్కర్లు అనేక రకాల అపవిత్రం చేసే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం చేయడం జరిగింది. అలాగే తాజాగా అక్కడుండే బంగారాన్ని కూడా చోరీ చేసిన సంఘటన సుమారు 50 కేజీల బంగారాన్ని చోరీ చేయటం ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమల యాత్రికులకి ఇవ్వకపోవటం లాంటి అనేక సంఘటనలు వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ వెళ్తుంది. అందరు కార్యకర్తల పైన కేసులున్న ఏకైక రాష్ట్రం, అందరూ కార్యకర్తల మీద జైలుకెళ్లి వచ్చిన ప్రాంతం కేరళ. అటువంటి పోరాటాల గడ్డ కేరళలో తిరువనంతపురంలో ఏదైతే విజయం సాధించామో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా అందరికి కూడా ఆనందాన్ని కలిగించింది, అందరి హృదయాలు ఉప్పొంగాయి. కనుక అటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధించిన కేరళ వీరులు మొత్తం తిరువనంతపురం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాలి. స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఆహ్వానించడం, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్న తరుణంలో ఫ్లైట్ లో కాకుండా ట్రైన్ లో వెళ్ళాలని చెప్పి కేరళ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి ప్రతి ప్రాంతంలో వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి అభినందన తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి రావటం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం పలకటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం, ఆ విధంగా మా అందరికీ కూడా ఆనందం. ఇటువంటి వీరుల యొక్క స్ఫూర్తి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కొనసాగడానికి కారణమైంది. వాళ్ళు చేసిన పోరాటం మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. కనుక ఏదైతే వివి రాజేషన్ అలాగే 56 మంది కార్పొరేటర్లు కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు దేశంలో ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అలాగే మార్క్సిస్ట్ ఆగడాలు ఏవైతే ఉన్నాయో సిపిఎం యొక్క ఆగడాలు తప్పనిసరిగా అంతమొందించాలి. మన అధికారంలో ఉన్న చోట విర్రవీగే తనం, హింసని ప్రేరేపించే తనం స్వయంగా ప్రభుత్వమే అనేక మంది రాజకీయ కార్యకర్తల పైన దాడులు చేయడం ఇది సహించరాని విషయం. కనుక కేరళలో రాబో ఎన్నికల్లో పెద్ద ఎత్తున హెచ్చరిక ఇచ్చే విధంగా ఒక గొప్ప విజయం అక్కడుండే కాషాయ దళం సాధించే విధంగా అడుగులు పడతాయి. అది ఆపేది ఎవరికి సాధ్యం కాదు. ఆ విధంగా జరుగుతుందని చెప్పి మా అందరి యొక్క అభిప్రాయం. ఏదైతే నిన్న శివ దీక్ష చేస్తున్న అనేక మంది శివ భక్తులు ఉన్నారో వాళ్ళ సంబంధం పైన లాఠీ చార్జ్ చేయడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. శివ భక్తులు ఎవరైతే మాల ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మన దేవీ నవరాత్రులకు వచ్చే దేవీ భక్తులు అయిన కానీ అయ్యప్ప స్వామి భక్తులైన వాళ్ళు స్వయంగా స్వామివారి స్వరూపంగా మనం భావిస్తాం. ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగితే ఇటువంటి తీవ్ర చర్య మాత్రం పాల్పడకూడదు. ఆ విధంగా పోలీస్ అందరూ కూడా సమన్వయం పాటించాలని, ఎవరైతే అక్కడ పోలీస్ సిఐ ఎక్కువ చేశాడో ఆయన్ని కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. కనుక ఏదైతే శివ భక్తులు శ్రీశైల క్షేత్రానికి ఒకేసారి ఎక్కువ మంది రావటం, దానికి సంబంధించిన చాలా సోమవారం కావటం, దాని కారణంగా జరిగిన ఇబ్బంది తప్పనిసరిగా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఈవో గారు అలాగే మా యొక్క చైర్మన్ కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏవైతే చిన్న చిన్న పొరపాటు వాటిని సరిదిద్దుకొని మరిన్ని సౌకర్యాలు కల్పించి శివభక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శనం అలాగే యొక్క మాలలు తీసే కార్యక్రమం ఏదైతుందో అవన్నీ కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందరికీ కలిసిన సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. ఆ విధంగానే వెళ్తాం. ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో అది దురదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.